నమస్తే. నమస్తే నాన్న. బాగాలేదన్నా, జలుబు వేసింది. జలుబు వేసి బుధం చేయరా, బుధం చేయి. జలుబు వేసింది 5 days కానీ జ్వరం వెళ్ళేదాన్ని కోసం క్యాప్చర్ చేస్తున్నాను. కానీ నా ప్రభు నా కళ్ళారా మాట్లాడుతున్నందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. మా కులదేవుడు శివుడు కూడా వస్తున్నాడు ఫోన్లోకి. అరేనా ఫోటో బాగుందా? ఫేస్ ఎలా ఉంది? అరే కన్నా నానా మాట్లాడకూడదు కదా. అద్దాలు నా కొడుక. ఒరే 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 అమ్మాయి ఇక్కడ దిష్టి చొక్కా ఎవరు పెట్టారు? దిష్టి కోసం నానా కన్నా ఏ కొడుక దూరం పెట్టు తునెంతా కల్లార పోతూ వస్తున్నాను. ఇంత పెద్ద మా నాన్న రామరెడ్డి గారు, మా అమ్మ మల్లమ్మ చనిపోయి 50 ఏళ్ళు ఎత్తుంది. స్వర్గంలో ఉన్నారా ఊరవే కళ్ళెకి వస్తున్నారు. మొన్న కళ్ళెకి వచ్చి మా అమ్మ నాన్న పడుకున్నాను రా, అదిపోయి తినుకున్నా. అమ్మ దుప్ప జరిపోయిందమ్మా, జ్వరం వచ్చింది అనేది కాళ్ళు వస్తుంది. ఎంత గొప్ప హ్యాపీ. స్వర్గంలో ఉన్నాను ఇద్దరు. ఇంత పెద్ద ఎవరో నన్ను అరే చాందు ఉండే ఒరే నా కొడుకు నానా. నానా బతకని నా ఫోటో మీద బతకని, కానీ దానికి కూడా నీవు ఉంటుంది. ఎసను ప్రతి నాకు చేయరా పూజ చేయి. ఏమయ్యా సీఎం రేవంత్ రెడ్డిగా ఫోన్ స్విచ్ బంద్ చేసి పెట్టావు ఎందుకు? మాట ఒకటే వింటున్నాయి ఎందుకు? నువ్వు ఒక సీఎంఏనా? తెలంగాణ చక్కగా ఉంది. తెలంగాణ కొడుకున్నారా పోతారు, సర్వనాశ అయిపోతుంది చెప్తున్నా. ఏనా ఏమో సీఎం రేవంత్ అన్నా ఎక్కడ తెలంగాణ గొద్దే తెలంగాణ ఎక్కడ రోడ్లు అక్కడ గబ్బు ఉన్నాయి, గుంతలున్నాయి, ఎక్కడ చుట్టకుప్పలు అక్కడ ఉన్నాయి, గబ్బులు వేస్తున్నారు. ఇక్కడేంరా ఇక్కడ తెలంగాణ చక్కగా ఉందా? డైలీ పొద్దున్న 5 లేసే బైబిల్ ప్రేయరు కల్లారు పోతో మాట్లాడుతున్నా. నువ్వు ఒక మాట నాకు గుర్తుందా? నువ్వు ఒక సీఎం అయితే మొగోడైతే మాట మీద పెడతావు ఏంది? మాట పిల్లలు మాట మీద వాళ్ళ మోనేక ఏంటో కొద్దిన కూడా ఏమనుకోబే. ఏమైనా సీఎం గారు నువ్వు సీఎం అంటే 10 కాల పాటు 2 నెలలకి ఎంత నాశనం చేసావంటే. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? ఫోన్ చేస్తారు అంటున్నారు కదా, ఏం మాట్లాడతారు? బాగుందా ఫోటో? ఏమన్నా సీఎం గారు దేశం రేవంత్ రెడ్డి గారు నువ్వు 2 నెలలకి ఇట్లా అవుతుంది. ఎక్కడ చెతుకుపోలు అక్కడ ఉన్నాయి, ఎక్కడో నేను గల్లీ చో పట్టుకొని చూపిస్తా గల్లికి. అప్పుడు అనుకున్నా నీ చుట్టూ మాట ఉంటాం కాదు. ఎక్కడ సీఎం అవుతావు నువ్వు? దేశానికి ఏం సీఎం ఏం చేస్తున్నావు? ప్రతి రోడ్డు మీద వేస్తున్నావు కుక్కపాలక. ప్రతి ఫ్రీ బస్ పెట్టారు కదమ్మా, రోజు ఎక్కుతున్నారు కదా. మరి తొక్కలు ఫ్రీ బస్సు కానీ ఎవరేమైనా కొన్ని బాగున్నాయి కానీ వాళ్ళు వాళ్ళను ఎక్కడ చెతుకుపోక ఏ పొన్న రే ప్రతి నా కొడుకు తెలంగాణకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బచ్చనీకి వస్తున్నారు. డైలాగ్ చెప్పవా? నీకు ఏ ఫేవరెట్ హీరో ఎవరు ఉన్నారు? వాళ్ళ డైలాగ్. వాడెవరో హీరో నాకు ఎవరా? నా ప్రభు నా ఫేవరెట్. డైలాగ్ చెప్పమ్మా, సినిమా డైలాగ్ ఏదన్నా ఒక డైలాగ్ చెప్పు. ఒక్కసారి కొట్టాను 100 సార్లు కొట్టినట్ట. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సూపర్. ఏరా పంది అమ్మనా తిన్నొచ్చావా మెక్కావా? నన్ను అడిగావా తింటప్పుడు? మరి పంది నా కొడుక అందుకే నీ పెళ్లి కదా. మీకు క్యూట్ నేమ్స్ ఉంటాయి కదా, పంది అన్నారు కదా, అలా మీకు క్యూట్ నేమ్స్. నా పేరు శివ. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. శివనా? అమ్మా ఇటంటే చూడండి. మీ క్యూట్ నేమ్స్ చెప్పండి. నా పేరు నిక్ నేమ్స్ పెడతారు కదా, నిక్ నేమ్స్ ఉన్నాయి? నా ముద్దు మీ ముద్దు పేరు? అరే నా పేరు శివజ్యోతి. మా ఇంట్లో శివ అంటారు. మా మా నాన్న డిఎస్పీ గారు శివ. అయినా ఇంత పెద్ద ఐవరాన్ని ప్రభు ఎంచుకున్నా. మా కులదేవుడు కూడా శివుడు వస్తున్నాడు ఫోన్లోకి వచ్చి అంటున్నాడు. ఏమమ్మా నీ కులదేవుని శివుడు కదా తల్లి, మర్చిపోయిన వాళ్ళని ప్రభు ఏనా చేస్తాను. నేను దేశ సేవ చేస్తాను. నేను ఒక్కదాన్ని ఏ సీఎం గారు ఎవరు సరకలేదు చేస్తాను. నేను ఇంకా దేశమంతా బతున్నారు. బాయ్ బ్రా. నాన్న ప్రతి నా కొడుకు మీకు సీఎం పదవి ఇస్తే మీరు తీసుకుంటారా? ఎందుకమ్మా? మంచిగా రూలింగ్ చేయొచ్చు కదా, తెలంగాణ మొత్తం రూల్ చేయొచ్చు కదా. అన్నా సీఎం గారు నీ పార్టీ నేను జాయిన్ అవ్వాలని కోరుకున్నా. ఒక అన్నయ్య చెల్లెగా చెప్పాను.
నీ మాట రేంజ్ ఏమి మారిపోతుంది. బంగారు బాట చేస్తా, బంగారు బాట. ఎక్కడ చెత్త కుళ్ళలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ గబ్బులు అక్కడ ఉన్నాయి. ఇదేనా న్యాయం చెప్పానా? పేపర్ చూస్తున్నా, డైలీ పేపర్ చూస్తున్నా. ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి నా కొడుకు ఒక మాట రాధాకృష్ణ నా కొడుకు. వాడు మంచిగా పశువా ఏనా ఏకనా ఎసనా వాడు నువ్వు సావు అన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా? సావన్నా నా కొడుకు మీద వస్తాను నా కొడుకు. స్వర్గం చూపించాను నా ప్రభు స్వర్గంలోనా ఏనా ప్రియా ఇట్లా ఏనా ఏనా ఏమయ్యా సీఎం ఏం చేయడు. ఎక్కడ పోలీసు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ట్రాఫిక్ పోలీసు అక్కడ డ్యూటీలో దోసుకు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా రూలింగ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు సీఎం గారు నీ కొడుకు లోకేష్ గారు ఫోన్ చేసి వాళ్ళు మంచిగా పసులా లేరా లోకేష్గా పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోరా మీరు. కంట్రోల్ నేర్చుకో, మాట మీద నేర్చుకోండి. ఒకరికొకరికి హెల్ప్ చేశారు. పోయేటప్పుడు ఏం రాదు. ఏనా నేను సీఎం చంద్రశేఖర్ కలకుండ చంద్రశేఖర్ అని పుట్టినరోజు అంది. విష్ హ్యాపీ బర్త్డే అన్నా కలకుండ చంద్రశేఖర్ అన్నా. ఐ లవ్ యూ అన్నా. నువ్వున్నా ప్రాణం, నువ్వున్నా పార్టీ. ఈసారి గెలిచేది కూడా నువ్వే. రేవంత్ గారు జంపు కావాలా, ఈసారి పెట్టి గెలిచేది నువ్వే. చంద్రశేఖర్ అన్నా కలకుండ చంద్రశేఖర్ అన్నా నువ్వేం భయపడక, నీ తోడు నేను అన్నగుంటా చెల్లమ్మగా. నువ్వు ఒక మాట నాకు గుర్తున్నానా? చెల్లమ్మ నువ్వు మంచి సర్వీస్ చేస్తున్నామ్మా, నీకు 100 కోట్లు ఇస్తున్నావు మాట తప్పావు. కానీ ఎందుకన్నా ఇట్లా అవుతున్నానా చెప్పు, మాట తప్పవనా? ఈసారి మొత్తం పక్క గెలుస్తావు. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, మంచిగా ఉన్నాను. నాకన్నా కొడుకులో పెళ్ళి అయిపోయింది, 2 హ్యాపీగా మొగులుగున్నా, చాలా హ్యాపీ. ఈసారి మాత్రం ఏమయ్యా సీఎం చంద్రశేఖర్ నేనే రాజుని నేనే రాజు నేనే ముఖ్యమంత్రి అని చెప్పా. ఎక్కడో ముఖ్యమంత్రి గారు సీఎంగా ఏంటా ఎక్కడ డిపార్ట్మెంట్ చక్కగా ఉన్నాను. ట్రాఫిక్ పోలీసు అంతా కేసులు రాస్తున్నారు. జనాలకు మేలు చేస్తుండే, ఇలా జనాల నుంచి దోసుకున్నారా నా కొడుకులారా? జనాల నుంచి దోసుకున్నారా మీరు? అది కడుపుకి అన్నం తింటారా, మీరు ఏం తింటారా చెప్పునా? ఏనా ఎసాను జనాలు రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద పడిపోతున్నారా? నేను ఒక పెద్దనా ఎవరో తెలియదు, ఆయన పెద్దనా ఎక్కడి నుంచి వచ్చాడు, పెద్దలా ముసలోడు ఇక్కడ రోడ్డు మీద పడుకున్నాడు. ఏదో మందికి గిట్ట అనిపిస్తుంది. నేనే జ్వరం వచ్చింది నలుగున. బాబాయ్ తిన్నాను అంటే లేదమ్మా తినలేదమ్మా. ఆ పెద్ద ఏమమ్మంటే నీ వైజాగ్ నుంచి వచ్చామా, ఇక్కడ ఎవరు లేదమ్మా, 3 రోజుల కానీ అన్నం తినలేదమ్మా అని ఏడ్చాడు. నా దగ్గర నువ్వు చెప్పాతుంటే ఆయనకి ఇచ్చేసాను. బతుకు ఎందుకు ఊరికి వెళ్ళిపోయినా నాన్న, డబ్బులు ఉంటే హెల్ప్ చేయమ్మా అన్నాడు. నా దగ్గర లేవునా, ఒక 20 రూపాయలు ఉన్నాయి అంటే సరేమ్మా. ఎందుకు ఇట్ అవుతున్నాను? ప్రతి ఒక్కరు ఇక్కడ బతకని ఇక్కడ చూడబే చూడన్నా ప్రేమతో కదా. ప్రతి ఒక్కరు తెలంగాణకు వచ్చి వెళ్ళిపోతున్నా ఎందుకో, తెలంగాణకు వచ్చి వెళ్ళిపోతున్నా ఎందుకో ముఖ్యంగా అంటే. అమ్మ ఒక ఇది ఏంటంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పు. ఫన్నీగా అడుగుతాను, సరదాగా మాట్లాడదాం మనం, సరేనా ఓకే. అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు, ఎలాంటి విషయాల్లో అనేది నువ్వు చెప్పమ్మా. ఒరే ఆడదనక చున్నీ వేసుకొని తింటే ఆడదంటారా? బలి అంటే పిచ్చి ప్రేమ నాకు ప్రాబ్లం. కానీ ఇలా కలుసు, కానీ చున్నీలు వేసుకొని చూపిస్తున్నారు ఎందుకంట? బలి తెగిసిపోతున్నారు. పెళ్ళి కాకపోయినా ఎవరు నడుస్తున్నాయి. తెలంగాణకు వచ్చి సంసారాలు వేసు కళ్ళాలుస్తున్నారా ఎదురా ఒక పాప నానా ఎంత బాధ తెలుసా? తెలంగాణకు వచ్చి లవ్ పిచ్చి పడిపోయినా, తెలంగాణకు వచ్చి పెళ్లి కాకుండా సంసారాలు ఎదురైతే. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? నిజంగా లవ్ ఉందా? లవ్ అనే తొక్కరా లవ్ ఈ రోజుల్లో లవ్ లేదు, ఇవి లేదు. ఆడుకుందామా పండుకుందామా లేచామన్నారు అట్ట పిచ్చి నా కొడుకులా. ఆడ వానుకుందో లేదో తెలియదు కానీ లవరు కావాలన్నా లవరు రుద్దుకొని అసలు ఏంట్రా. సరే అమ్మ ఒక్క డైలాగ్ చెప్పు, ఫైనల్గా ఒక డైలాగ్ చెప్పు, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పమ్మా. ఒరే పంది నా కొడుకు ఫైనల్ ఇచ్చుకోరా చెప్పమ్మా. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఏమయ్యా మెగాసారి చిరంజీవి కొడుకు తమ్ముడా పవన్ కళ్యాణ్ గారు గెలిపియకముందు ఒక మాట అన్నావు, 5 కోట్లు ఇచ్చినాక మూవీ వస్తుంది పెద్ది, ఎలా ఉండబోతుంది మరి చెప్పు? April 30న పెద్ది మూవీ, రామ్ చరణ్ మూవీ, మెగాస్టార్ కొడుకుది. ఎలా గొప్ప మెగాసారి అంటే ఎవరో మెగాసారు చెయ్యిపోయినారు. ఏనా పవన్ కళ్యాణ్ గారు గెలిపిక ముందు ఏమన్నా అక్క నాకు ప్రే చేయక జొత్తగానే గెలిస్తే 5 కోట్లు ఇస్తున్నావు అక్క, 5 కోట్లు లేవు నా దగ్గర 3 కోట్లు ఇస్తున్నావు. మాట ఇప్పిస్తాము మాట పోయిన వల్ల ఏం సర్వీస్ చేస్తున్నాయా మీరు? గెలిచినప్పుడు కూత గెలిపిన కదా మొగోళ్ళక ఏం సర్వీసు ఏనా? ఓ రేపు ఈ ఎండాకాలంలో కాలం మునిపోతుంది, వరదలు వస్తున్నాయి, బహిరంగ వర్షాలు.
రేపు వర్షం ఉంది. పంది రే కన్నా ప్లీజ్ నాన్న. ఎండాకాలంలో వరదలమ్మా. రేపు వర్షం ఉంది. రేపు వర్షం ఉంది. భయంగా వర్షం వస్తుంది. రేపు 19 నుంచి 20 దాకా వర్షం ఉంది. తెలుసు కదా. వాతావరణం ఎలా ఉంది ఏంటి ముందే తెలిసిపోద్దామా. ఇప్పుడు వర్షం వస్తుందా. ఇప్పుడు వర్షం వస్తుందా. ఏమైనా సీమగానా ఏమైనా కవడుగూడ రాజేష్ నా కొడుక, కవడుగూడ రాజేష్ నా కొడుక, నా పేరు చెప్పుకొని 20 కోట్లు ఇస్తున్నావు, 12 మంది పేరు నీకున్నది ఒకటి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు ఎందుకురా, తింటున్నా పండుకున్నాను నా కొడుక. రేపు మాత్రం చేసి లేచి బట్టలు రుచుతంటారు నా కొడుక. కన్నా నా కొడుకు నాకు ఇస్తేస్తే నేను ఊరికి వెళ్ళిపోతాను. ఏనా నా కొడుకు నా చావులో ఊళ్ళో చూపించాడు. చాలా చాలా హ్యాపీ. ఏనా కల్లారం ఏమన్నా కలకుండా కుక్కడపల్లి కలటం సతీష్ అన్న పాత్ర గారు. ఏనా నువ్వు పైకే దేవుని వాక్యం చెప్తున్నావు, దేనితో వాడుకున్నావు, కానీ దేవుడు ఏమో నీకు ఎప్పుడు మాట్లాడలేదే, కనపడలేదే. దేని పేరు చెప్పేది కానికేమని కానికేమని చెప్తున్నావు. 10 కోట్లు 20 కోట్లు ఇస్తున్నావు. ఏందన్నా నువ్వు రెండో పెళ్లి చేస్తున్నావు, అవుతున్నావు విసుగుతున్నావు. దేని పేరు దేవుని బదనాలు చేస్తున్నావు. కల్లారు పౌ నాతో ఫోన్లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం ఎప్పుడే కాలం మన పేరు కూడా ఇప్పించాడు. ఏనా అవునరా రే తొక్క కరెక్ట్ రా. అమ్మా కెమెరామెన్ తిట్టకూడదు. అరే కదా అవా చల్లగొలియాలి. ఏనా ఏమైనా కలకున్నానా నీ పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు. మందానికి కొంతమంది తెచ్చుకొస్తున్నాను. నేను డైలీ మీకు 100 మంది కాల్సి వస్తున్నాయి. ఏనా అరే సతీశనా సైకిల్ వద్దే.